డిఎస్సి అభ్యర్థులకు స్వాగతం. గత వీడియోలో 4వ తరగతికి సంబంధించిన కొన్ని పాఠ్యాంశాల గురించి చర్చించుకున్నాం. ఈ వీడియోలో మరికొన్ని పాఠ్యాంశాల గురించి తెలుసుకుందాం. 72వ పేజీ నేను గోదావరిని. ఈ పాఠం యొక్క ఉద్దేశం, నది తీర ప్రాంతాల్లో అనేక పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలోని దర్శనీయ స్థలాల గురించి తెలుసుకోవడమే ఈ పాఠం యొక్క ఉద్దేశంలో గోదావరి నది మహారాష్ట్రలోని నాసిక్ దగ్గర పుట్టింది. దాన్ని గుర్తుపెట్టుకోవడం ముఖ్యం. 73వ పేజీలో నా పేరు గోదావరి, మహారాష్ట్రంలోని త్రయంబకం దగ్గర నా జన్మస్థానం. ఇలా గోదావరి తన గురించి తాను చెప్పుకుంటుంది. ఇలా తన గురించి తాను చెప్పుకోవడాన్ని స్వాగతం అంటారు. ఇది ఉత్తమ పురుషులో ఉంటుంది. హిమాలయాల్లో పుట్టిన గంగా నది వలనే ఎక్కువ దూరం ప్రయాణం చేసే దక్షిణ భారతదేశ నదిని. కాబట్టి నన్ను అందరూ దక్షిణ గంగా అని పిలుస్తారు. గోదావరికి మరొక పేరు దక్షిణ గంగా. నన్ను తెలివాహ నది అని కూడా అంటారు, ఎందుకంటే నేను తెల్లగా ఉంటాను కాబట్టి. ఈ ప్రశ్నను తెలివాహ నది అని కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో అడగడం జరిగింది. నేను నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తి దగ్గర తెలంగాణలోకి ప్రవేశిస్తాను. ఇక్కడ మంజీరా హరిదా నదులతో కలిసి విశాలమైనాను. ఇక్కడనే ప్రాచీన సంగమేశ్వర ఆలయం కూడా ఉన్నది. ఇక్కడ మంజీరా హరిదా, గోదావరి నదికి ఉపనదులు మంజీరా హరిదా, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత 74వ పేజీలో ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తాను. అక్కడ భారతదేశంలో 2వ అతి ప్రాచీనమైన సరస్వతి దేవాలయం నా ఒడ్డున ఉన్నది. అంటే భారతదేశంలో అతి ముఖ్యమైన సరస్వతి దేవాలయాలు 2 ఉంటే, ఒకటి బాసరలో ఉంది, రెండవది కాశ్మీర్లో ఉంది. ఇక్కడ పిల్లలకు అక్షరాభ్యాసం గావించి చదువు రావాలనని బాసర ఊర్లో భిక్షాటన చేసి నిద్రిస్తారు. పోచంపాడు దగ్గర ఒక పెద్ద ఆనకట్ట కట్టారు. దీనిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అని కూడా పిలుస్తున్నారు. అక్కడ నుంచి నిర్మల్ జిల్లా సరిహద్దులో గల బాదనకుర్తి వద్ద ఏడుగా చీలి సప్త గోదావరిగా జగిత్యాల జిల్లాలోని ధర్మపురి దిక్కుగా ప్రవహిస్తున్నాను. సప్త అంటే 7, 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఊరు ధర్మపురి. ఇది వేద పండితులకు, కవులకు, కళాకారులకు నిలయం. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర అని నరసింహుని కీర్తిస్తూ శేషప్ప అనే కవి నరసింహ శతకం రాసింది ఇక్కడనే. నేను రకరకాల గుండాల రూపంలో కనబడతాను. యమగుండమని, బ్రహ్మగుండమని, సత్యవతి గుండమని, చక్రగుండమని మొదలగు పేర్లతో ఇక్కడికి వచ్చే భక్తులు నన్ను పిలుచుకుంటారు. ప్రత్యేకించి నన్ను పూజించి మొక్కులు తీర్చుకుంటారు. గంగా స్నానం, నర్సయ్య దర్శనం, ధర్మపురి చూస్తే యమపురి ఉండదు అనే మాటలు ఈ గ్రామ ప్రసిద్ధిని తెలియపరుస్తున్నవి. అక్కడి నుంచి మెల్లగా నేను రాయపట్నం చేరుతాను. ఇక్కడ నా మీద ఒక వంతెన కట్టారు. అది కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. రాయపట్నం దగ్గర ఉన్న వంతెన ఏ జిల్లాలను కలుపుతుందంటే కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలను కలుపుతుంది. ఆదిలాబాద్ జిల్లాలో 1 కిలోమీటర్ నడిస్తే గూడెం గుట్ట కనబడుతుంది. ఇక్కడ అతి ప్రాచీనమైన సత్యనారాయణ స్వామి వెలిశాడు. ఇక్కడే నాకు దక్షిణం వైపు ఒడ్డున కోటి లింగాలు ఉన్నది. భారతదేశాన్ని సగభాగం దాకా పరిపాలించిన శాతవాహనుల తొలి రాజధాని కోటి లింగాలు. ఇక్కడికి ఎంతో మంది బౌద్ధ భిక్షులు వచ్చేవాళ్ళు. ఇక్కడ క్రీస్తు శకం 1వ శతాబ్దంలో హాలుడు అనే రాజు 700 కథలతో గాథా సప్తశతి పేరు మీదుగా ప్రాకృత భాషలో సంకలనం చేశాడు. ఈ ఏరియా నుంచి ఎన్నోసార్లు ప్రశ్నలు అడగడం జరిగింది. మళ్ళీ ఆ ప్రశ్నలు ఏ విధంగా వచ్చే అవకాశం ఉందో ఒకసారి చూద్దాం. గాథా సప్తశతిని సంకలనం చేసిన వారు, గాథా సప్తశతిలోని కథలు ఎన్ని, హాలుడు ఏ వంశానికి చెందినవాడు, గాథా సప్తశతిని ఏ భాషలో రాశారు, ఈ రకమైన ప్రశ్నలు వచ్చాయి. మళ్ళీ అడగడానికి కూడా అవకాశం ఉంటుంది. పాత చరిత్రకారుడు మొగస్తనీస్ ఇండికా అనే గ్రంథంలో భారతదేశంలో తను చూసిన గొప్ప కోట గోడల నగరాలలో కోటి లింగాలు ఒకటని రాశాడు. దీనిని కూడా అడగొచ్చు. నేను అందరికి వెలుతురును ఇస్తాను. నా ఒడ్డున ఎంతో బొగ్గు ఉన్నదో తెలుసా? ఇక్కడ నా పేరు మీద ఒక ఊరు కూడా వెలిసింది. దాని పేరే గోదావరి ఖని. ఇక్కడ తీసిన బొగ్గును పక్కనే ఉన్న రామగుండం ఎన్టీపీసీలోనే కాకుండా ఇంకా చాలా ప్రదేశాలకు తీసుకుపోయి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. ఇక అక్కడి నుండి చక్కగా మంత్రకూటం చేరుతాను. దీనిని ఇప్పుడు మంతని అని పిలుస్తున్నారు. గతంలో దీనిని మంత్రపురి అని కూడా అనేవారు. ఇక్కడ నా ఒడ్డునే గౌతమేశ్వర ఆలయం ఉన్నది. అట్లనే మంతనిలో అతి ప్రాచీనమైన భిక్షేశ్వరుని గుడి, ఓంకారేశ్వరుని గుడి,
శీలేశ్వర సిద్ధేశ్వర ఆలయం, మహాలక్ష్మి గుడి ఉన్నవి. మంతని వేద పండితులకు నిలయం. మంతనికి కొద్ది దూరంలో మొసళ్లను సంరక్షించే కేంద్రం ఉన్నది. ఇది కూడా ముఖ్యమైనది, గమనించగలరు. అక్కడ నుంచి కొంచెం ముందరికి పోయి చెన్నూరులో ఉత్తరం దిక్కు ప్రవహిస్తాను. అందుకే నన్ను ఇక్కడ ఉత్తర వాహిని గోదావరి అని పిలుస్తారు. ఇక్కడ అగస్త్య మహాముని స్థాపించిన అంబా అగస్తేశ్వరాలయం, జగన్నాథ స్వామి ఆలయం ప్రసిద్ధమైనవి. చెన్నూరు నుంచి ముక్తిని ప్రసాదించే కాళేశ్వరం దిక్కు కదులుతాను. ఇది త్రివేణి సంగమం, అంటే 3 నదులు కలుస్తాయి, అంటే 3 నదులు కలిసే ప్రాంతం. అంటే నా లోపల ప్రాణహిత సరస్వతి నదులను కలుపుకుంటాను, కనుకనే త్రివేణి సంగమం అంటారు. ఇక్కడ ఒకే పానవట్టంపై 2 లింగాలు ఉండడం ప్రత్యేకత. ఒక శివలింగం కాళేశ్వరుడు, ఇంకొక శివలింగం ముక్తేశ్వరుడు. ఇక్కడి నుంచి సెలవు తీసుకుని గిరిజన పోరాట వీర వనితలు సమ్మక్క సారాలమ్మలు జన్మించిన వరంగల్లు జిల్లాలో ప్రవేశిస్తాను. సమ్మక్క సారాలమ్మ పేరు మీద ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజనుల జాతర జరుగుతుంది. ఖమ్మం జిల్లాలో ప్రవేశించగానే ఒళ్ళు పులకరిస్తుంది. ఎందుకనుకుంటున్నారా? ఇక్కడ సీతమ్మ, శబరి నది, రాముడు గుర్తుకొస్తాడు. పాపికొండల అందాలను తిలకిస్తూ తెలంగాణ రాష్ట్రం దాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశిస్తాను. ఆ రాష్ట్రంలో అంతర్వేది దగ్గర బంగాళాఖాతంలో కలుస్తాను. ఇంకో విషయం చెప్పనా, నాకు 12 ఏళ్లకు ఒకసారి పుష్కరాలు కూడా జరుగుతవి. మొత్తానికి నేను తెలంగాణలో ఎక్కువ కిలోమీటర్లు ప్రవహిస్తాను. ఇది గోదావరి యొక్క స్వాగతం. ఈ పాఠ్యాంశం చాలా చాలా ముఖ్యమైనది. ఇది జనరల్ స్టడీస్, జీకే పర్పస్ లో కూడా దీని నుంచి ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంటుంది, గమనించగలరు. 80వ పేజీలో క్రింది వాక్యాలు చదవండి. ప్రతిదినం నేను వ్యాయామం చేస్తాను. తల్లి తన పిల్లల్ని అనుక్షణం కంటికి రెప్పలా కాపాడుతుంది. ఆహా, ఈ భవనం ఎంత అందంగా ఉన్నది. ఓహో, ఈ తోట నందనవనంలా ఉన్నది. ప్రతి, అను, ఆహా, ఓహో మొదలైన పదాలు ఉన్నాయి. వీటిని అవ్యయాలు అంటారు. లింగ వచన కాల భేదాలు లేనటువంటి వాటిని అవ్యయాలు అంటారు. ఈ అవ్యయాలు అనేది ఎన్నో సార్లు టెట్లో, డిఎస్లో అడగడం జరిగింది. 8వ పాఠం ఎలుక విందు. ఉద్దేశం పిల్లి ఎలుకల గేయకథను చెప్పడం ద్వారా భాషాభిరుచిని పెంపొందించడం. ఈ పాఠాన్ని రాసిన వారు దాశరథి కృష్ణమాచార్యులు, గమనించగలరు. 86వ పేజీలో క్రింది వాక్యాలు చదవండి. రామును పెన్ను ఇవ్వమని అడుగు, మహాత్ముల అడుగు జాడల్లో నడవాలి. వీటిలో గీత గీసిన పదం ఒక్కో వాక్యంలో ఒక్కో అర్థాన్ని ఇచ్చింది కదూ. అడుగు, అడుగు పైన రామును పెన్ను ఇవ్వమని అడుగు అంటే అడగడం, మహాత్ముల అడుగు జాడల్లో నడవాలి, వాళ్ళు చూపిన ఆదర్శంలో మనం నడవాలి. అడుగు, అడుగు అనే పదాలు ఒకటైనప్పటికీ వాటి అర్థాలు వేరువేరు. కింద ఇచ్చిన పదాలతో వేరువేరు అర్థాలు వచ్చేలా వాక్యాలు రాయండి. తేలు, పెరుగు, కలుగు, తెలుపు, చెప్పు అని ఇచ్చాడు. తేలు, రాజును తేలు కుట్టింది, బాల్ నీళ్లలో తేలుతుంది. అంటే నానార్థాలు అనే అంశాన్ని మనకు ఈ 4వ తరగతిలో మనకు తెలియకుండానే నేర్పిస్తున్నారు, గమనించగలరు. పెరుగు, నేను పెరుగు తింటాను, నేను పొడవు పెరుగుతాను. కలుగు, ఎలుక కలుగులో ఉంది, సుఖాలు మీకు కలుగుగాక. తెలుపు, తెలుపు రంగు అంటే నాకు ఇష్టం, మీరు నాకు సమాధానాలు తెలుపండి. చెప్పు, నేను జాతరలో కొత్త చెప్పులు కొన్నాను, సమాధానం చెప్పు. ఇలా నానార్థాలు అనే పేరు ఇవ్వకుండా ఉదాహరణల ద్వారా నానార్థాలు నేర్పిస్తున్నారు, గమనించండి. భాషను గురించి తెలుసుకుందాం. క్రింది వాక్యాలు చదవండి. మా ఊరు రామాపురం, నేను రేపు ఊరికి వెళతాను. పై వాక్యాల చివర చుక్క ఉన్నది. ఇలాంటి చుక్కలను వాక్యాంత బిందువు లేదా ఫుల్ స్టాప్ అంటారు, గమనించండి. 2వది ఆ. క్రింది వాక్యం చదవండి. పేర్ల మధ్య ఉన్న గుర్తును పరిశీలించండి. పూజిత, రోజీ, ఇక్బాల్ పరుగు పరుగున బస్సు దగ్గరికి వచ్చారు. పై వాక్యంలో గుర్తు పేర్ల మధ్యన ఉన్నది. వాక్యంలో స్వల్పంగా విరామం ఇచ్చే చోట స్వల్ప విరామ చిహ్నం ఉంచాలి. దీన్నే స్వల్ప విరామ చిహ్నం లేదా అంటాం. 87వ పేజీలో సూక్తి గమనించండి. నిన్ను నీవు ఎట్లా ప్రేమిస్తావో నీ పొరుగు వారిని కూడా అట్లాగే ప్రేమించు. జీసస్. ఇక్కడ చదువు, ఆనందించు. ఇక్కడ ఒక గేమ్ ఇచ్చాడు చూడండి.
తొలిజల్లు వచ్చింది తొలకరించింది పదవోయి రైతన్న పాటు చేయంగా అలమే మన సౌభాగ్య బలమనుచు చాటి పొలముదున్నాలోయి పొలికేకబెట్టి కదలరా వడివడిగా పదను చెడకుండా అదనులో విత్తనము వెదజల్లవలెను తరుణ మందున పనులు తరివెరిగి చేయి ఏపుగా పైరెదిగి కాపుబడనన్న తొలికారు మలికారు పొలిగల్గిరాల ఇనుప గజ్జల తల్లి వెనుదిరుగునన్న బలమే నీవే జాతి కలిమి నీవేరా పాతరల బంగారు పంట నింపుమురా. గత వీడియోలో ఈ గేయం రాసిన వారు అని అడిగాను. రాసిన వారు రావెల్ల వెంకట రామారావు. అందులోనే ఇంకొక ప్రశ్న, ఇనుప గజ్జల తల్లి అంటే దరిద్ర దేవత. ఈ గేయం 8వ తరగతి పాఠ్యపుస్తకంలో కూడా ఉంది. ఈ గేయం ఇచ్చి రాసిన వారు ఎవరని అడగడానికి అవకాశం ఉంది, గమనించగలరు. మిగతా పాఠ్యాంశాలను తర్వాత వీడియోలో చర్చించుకుందాం. ధన్యవాదములు. సెలవు.